దర్శకధీరుడు ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్లకే ఏకంగా 100 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టైటిల్ రివీల్, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్, భారీ హోర్డింగ్స్తో హైప్ పెంచిన జక్కన్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్లకే ఇంత భారీ బడ్జెట్ అంటే రాజమౌళి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ రాజమౌళి అంటేనే భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రతి చిత్రానికి తన రేంజ్ మరింత పెంచుకుంటూ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బ్రాండ్ అనే స్థాయికి చేరుకున్నారు. ఆయన పేరు వినిపిస్తేనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి పై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ నెలకొంది. మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నాడు. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణతో కలిసి రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రపై ఇప్పటికే రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. గతం, వర్తమానం, భవిష్యత్ నేపథ్యంతో సాగే కథలో ఆయన విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. ముఖ్యంగా మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ రోల్ కోసం మహేష్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడన్న వార్తలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ప్రమోషన్ల విషయంలో రాజమౌళి ఈసారి పూర్తిగా నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీకి వెళ్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సాధారణంగా తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్లు అవసరం లేదని భావించే జక్కన్న వారణాసి కోసం మాత్రం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని టాక్. ప్రమోషన్లకే ఏకంగా ₹70 నుంచి 100 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టైటిల్ రివీల్ సందర్భంగా నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కే సుమారు 30 కోట్ల రూపాయలు వరకు ఖర్చు అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రతి కీలక ఈవెంట్కు ప్రియాంక చోప్రాను విదేశాల నుంచి భారత్కు రప్పించడం, వారణాసి నగరంలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్స్ ప్లాన్ చేయడం వంటి అంశాలు ఈ బడ్జెట్లో భాగమేనని తెలుస్తోంది. ఈ ప్రచారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రమోషన్లకే 100 కోట్లు అంటే మామూలు విషయానికి కాదు, జక్కన్న ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రికార్డుల డైరెక్టర్గా పేరున్న రాజమౌళి వారణాసి తో ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.